గౌరవం విలువ. గృహంలో ప్రేమ గౌరవం నేర్పిన కథ. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు, అతని భార్య సరోజ ఇద్దరు కొత్తగా పెళ్ళయి ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. అర్జున్ ప్రతీ నెల జీతం తెచ్చుకున్నాక అందులో ఎక్కువ మొత్తాన్ని తన తల్లికి వెళ్ళి ఇచ్చేవాడు. మిగిలిన కొంత మాత్రమే సరోజకి ఇచ్చేవాడు. కొన్ని నెలలు గడిచాక సరోజ మనసులో చిన్న బాధ పెరిగింది. ఒకరోజు ఆమె మృదువుగా అడిగింది, అర్జున్, నువ్వు జీతం అంతా అమ్మకు ఎందుకు ఇస్తావు? నాకు మాత్రం తక్కువ ఎందుకు ఇస్తావు? అర్జున్ నవ్వుతూ ప్రశాంతంగా చెప్పాడు, సరే అయితే ఆ జీతం అంతా ఈసారి నీకు తెచ్చి ఇస్తాను. ఈసారి ఏం చేస్తామంటే, నీకు ఇచ్చిన జీతంలో కొంత మొత్తం ఇంటి రెంట్కి, పాలుకి, కరెంటు బిల్లు, గ్యాసు, పిల్లల ఫీజు, ఇంటి కూరగాయలు, ఇలా ఇతర ఖర్చులన్నీ కూడా వాటిల్లో ఖర్చు పెట్టు. ఇప్పుడు ఎంత మిగిలిందో చూసుకో. ఆమె చెప్పింది, 1000-2000 మిగిలాయి కదా. మా అమ్మకి నేను ఇచ్చింది కూడా అదే. మా అమ్మ ఒక్క రూపాయి కూడా అందులో ఉంచుకోదు. మన ఇంటి అవసరాలకి మాత్రమే అన్నీ తీసి ఖర్చు పెడుతుంది. ఇంకా 1000-2000 మిగిలితే అది మన పిల్లలకే చాక్లెట్లనో, బిస్కెట్స్ అనో, గిఫ్ట్స్ అనో మన పిల్లలకే కొనిస్తుంది. చూడు సరోజ, మా అమ్మ మా కోసం తిరుగులేని త్యాగాలు చేసింది. ఆమె నన్ను పెంచింది, చదివించింది, ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. నేను ఆమెకి ఇస్తున్న డబ్బు ఆమె కోసం కాదు, అది ఆమె కుటుంబానికి నడిపించిన గౌరవానికి గుర్తు. మన ఇంటికి ఇవ్వడం మాత్రమే. సరోజ కొద్దిసేపు ఆశ్చర్యంగా అతని మాటలు విన్నది. అజ్ఞానంతో మాట్లాడానని గ్రహించింది. తన కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. క్షమించు అర్జున్, నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. నీ తల్లిని నేను కూడా గౌరవిస్తాను. ఆమె చేస్తున్నదంతా మన ఇంటి కోసం అని చెప్పి అర్జున్ చేతిని పట్టుకుంది. అర్జున్ చిరునవ్వుతో ఆమె తలపై చెయ్యి పెట్టి, ఇల్లంటే ప్రేమ, అర్థం చేసుకోవడం, గౌరవం, ఇవే బంధాలను బలంగా చేస్తాయి అన్నాడు. ఆ రోజు నుంచి సరోజ కూడా అర్జున్ అమ్మతో కలిసి ఇంటి ఖర్చులను చూసుకుంటూ కుటుంబం మరింత ప్రేమతో ఏకమై జీవించింది. ఈ కథలో నీతి ఏంటంటే, కుటుంబం బలపడేది డబ్బుతో కాదు, ప్రేమతో, గౌరవంతో, ఒకరినొకరు అర్థం చేసుకునే హృదయంతో. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.